నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. మన దేశంలో రైతుకి ఒక విశిష్టత స్థాయి ఉంది. అందుకే రైతే రాజని, రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. రైతు పంట పండిస్తేనే మన పొట్ట నిండుతుంది. నారు వేసిన నాటి నుండి 4 నెలల పాటు కష్టపడి ఆకలి తీర్చే రైతు కృషి అనిర్వచనీయం. మనిషి బ్రతకడానికి కావలసిన కూడుని కూడబెట్టే కర్షకుడు ఏళ్ల నాటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నాడు. పార్టీలు వస్తున్నాయి, హామీలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ రైతు కోరికలను తీర్చి వారి ఆశలకు ఆశయాలకు ఆయుష్ పోసే పరిపాలకులు రావట్లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు రైతులని వాడుకున్న ప్రభుత్వాలే వచ్చాయి. కానీ రైతులు వేడుకున్న కోరికలని తీర్చిన పరిపాలనా వ్యవస్థ రాలేదు. పరిస్థితులు మారుతున్నాయి, కొత్త పద్ధతులు చేరుతున్నాయి, ప్రభుత్వ పద్దులు పెరుగుతున్నాయి. అయినా రైతు ఉద్యమాలు ఆగడం లేదు. ఎన్నికల ముందు గెలుపు కోసం ఎన్నో మలుపులు తిరిగే పార్టీల మోసపు మాటలకి ఎంతో మంది రైతులు బలవుతున్నారు. ఆనాడు భారతావనిని బ్రిటిష్ ప్రభుత్వం సంకెళ్లతో కట్టి పడేసినా కూడా దేశ నలుమూలల నుండి రైతు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అదే తరహాలో ప్రస్తుతం దేశంలో రాజధాని కేంద్రంగా రైతు ఉద్యమం రచ్చలేపుతోంది. అసలు రాజధానిలో రైతు ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? దీనికి కారణాలేంటో తెలుసుకుందాం. మోదీ ప్రభుత్వం 2020 సెప్టెంబర్లో కొత్త వ్యవసాయ చట్టాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 32 రైతు సంఘాలతో అఖిల భారతీయ కిసాన్ సంఘర్ష్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దు వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు నవంబర్ 26న నిరసనలు చేపట్టారు. మరలా 5 రోజుల అనంతరం దేశవ్యాప్తంగా చలో ఢిల్లీ పేరుతో రైతులకు పిలుపునిచ్చారు. దీంతో నవంబర్ 26న భారీ ర్యాలీ జరగగా రైతులపై వాటర్ క్యానన్లను, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పెద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. రైతులకి మద్దతుగా ఢిల్లీలో కొన్ని ఆటో, టాక్సీ డ్రైవర్ల సంఘాలు కూడా తమ సేవలను నిలిపివేస్తామని ప్రకటించాయి. మన దేశంలోనే కాదు, లండన్లో కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్నో ప్రదర్శనలు జరిగాయి. సుప్రీంకోర్టు, బార్ అసోసియేషన్ కూడా రైతులకు మద్దతు తెలిపింది. ఇంతటి వివాదాస్పదమైన ఆ చట్టాలు ఏంటో తెలుసుకుందాం. నూతన వ్యవసాయ చట్టాలలో మొదటిది నిత్యావసర సరుకుల సవరణ చట్టం 2020. ఈ చట్టం దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యావసర సరుకుల చట్టం 1955కి కొన్ని సవరణలు చేసి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం నిత్యావసర సరుకుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యం వంటి వాటి కార్యకలాపాలను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ చట్టం ప్రకారం వ్యవసాయ రంగంలో పోటీ వాతావరణం నెలకొల్పడానికి, రైతుల ఆదాయం పెంచడానికి ఈ చట్టాలు రూపొందించినట్లు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అలాగే కొన్ని ఆహార ఉత్పత్తులపైన ఎరువులు, పెట్రోలియం వంటి ఉత్పత్తులను నిత్యావసరాలుగా పేర్కొనే అధికారం ఈ చట్టం కల్పిస్తోంది. దీంతో పాటుగా యుద్ధం, కరువు లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ధరలు పెరుగుతుంటాయి. ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, ఉల్లి, నూనెలు వంటి ఆహార వస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే ఏదైనా నిత్యావసర వస్తువును ఒక వ్యక్తి ఎంత మేరకు నిల్వ చేసుకోవచ్చనే అంశంపై నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది. అయితే ఈ చట్టం ద్వారా రైతు పండించిన పంట కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుందని, కనీస మద్దతు ధర కరువవుతోందని రైతులు ఆందోళనకు దిగారు. రెండవది రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం 2020. ఈ చట్టం ప్రకారం స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీలతో సంబంధం లేకుండా దేశంలో ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకునే అవకాశం ఉంది.
అలాగే మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు వేయడానికి అవకాశం లేదు. ఈ చట్టంలో మరో ముఖ్యమైనది ఈ కామర్స్. ఆన్లైన్ క్రయ విక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ చేయొచ్చు. దీనికి గాను పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్లైన్ వర్తక వేదికలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఈ చట్టం స్థానిక రైతులకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా ఇతర ప్రాంతాల ఉత్పత్తుల వాణిజ్యం పెరిగి స్థానిక ఉత్పత్తి నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతోంది. మూడవది, రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం 2020. ఈ చట్టం ప్రకారం ఏదైనా వ్యవసాయ పంట వేయటానికి ముందే రైతుకి కొనుగోలుదారుకి మధ్య ఒప్పందం కుదుర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఒప్పందాలు కనిష్టంగా ఒక పంట కాలం నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే వ్యవసాయ ఉత్పత్తుల ధరని ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందం ప్రకారం మొదటగా వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొని ఒప్పందంలో రాయాలి. ఈ ఒప్పందంలో ఏదైనా వివాదం ఏర్పడితే 3 అంచెల వివాద పరిష్కార విధానం ఉంటుంది. అవి రైతుకి కొనుగోలుదారు మధ్య సయోధ్య బోర్డు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ, ఇలా 3 అంచెల పరిష్కార విధానం ఉంటుంది. ఈ ప్రక్రియలో మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తర్వాత సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ను సంప్రదించవచ్చు. సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే అప్పీలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. అప్పీలేట్ అథారిటీగా IAS స్థాయి అధికారులు ఉంటారు. అయితే ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవటానికి ఈ చట్టం అంగీకరించదు. ఈ చట్టాలు కార్పొరేట్ సంస్థలకే మేలు చేస్తాయని, దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా ఎంత మేరకు రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్ళగలరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ దళారుల హస్తాల్లో ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యూనియన్ జాబితాతో పాటు రాష్ట్ర జాబితాలో కూడా పేర్కొనబడింది. ఈ అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటే వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు, దిగుబడులు తగ్గి సొంత అవసరాలకే పంట ఉత్పత్తులు ఆగే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు ఆయా ఉత్పత్తులను తమ సరిహద్దులు దాటకుండా నియంత్రణ విధించే వెసులుబాటు ఉండేది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ కొత్త చట్టాలలో ఆ అవకాశం లేదు. దేశమంతటా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు రాష్ట్రాలు సొంత ప్రయోజనాలు కాపాడుకోలేని స్థితికి చేరుకుంటాయి. అందుకే రైతులకి ఏమాత్రం ప్రయోజనం లేని ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసి MSPని అమలు చేయమంటున్నారు రైతులు. మరి MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. ఈ చట్టం ప్రకారం పంటల ధరలు పడిపోయినా రైతులకు నష్టం కలగకుండా వాటికి ఓ కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంతేకాకుండా అదే ధరకు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే ఏ పంటకైనా దేశవ్యాప్తంగా ఒకే MSP ఉంటుంది. ప్రస్తుతం వరి, గోధుమలు, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పెసర్లు, వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, పత్తి వంటి మొదలగు 23 పంటలకు MSPని అమలు చేస్తున్నారు. అయితే రైతుల ఆందోళన అనంతరం ఒకానొక సందర్భంలో ప్రధాని మోదీ, నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, MSP వ్యవస్థ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం కొనసాగుతోంది. మేం రైతులకు సేవ చేసేందుకే ఉన్నాం. అన్నదాతలను ఆదుకునేందుకే అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. వారి కుటుంబాల్లో భావితరాల జీవితాలు కూడా మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తాం అని వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకపోవటం కూడా రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఇది వరకు ఈ నిధి నుంచి ఏటా 3% రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చేది. కానీ ఈ ఏడాది అందుకు నిరాకరించింది.
ఈ వరుస పరిణామాలు రైతులను ఆందోళన చేయటానికి ఆయుధాలుగా మారాయి. దాదాపుగా 13 నెలల పాటు జరిగిన ఈ ఆందోళన అనంతరం స్పందించిన ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరమైనవని, రైతులను కొందరు రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారని పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు చేసిన సవరణల వల్ల రైతులకు ఉన్న ఎన్నో అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుందని మహారాష్ట్ర ధూలే జిల్లాలో జితేంద్ర భోయిజీ అనే రైతు తన మొక్కజొన్న పంటకు తగిన ధర పొందటానికి వ్యవసాయ చట్టాలను ఎలా ఉపయోగించుకున్నారో ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఈ చట్టం కింద పంట కొనుగోలు చేసిన 3 రోజుల్లో రైతుల పేమెంట్ ఇవ్వకపోతే సదరు రైతు ఫిర్యాదు నమోదు చేయవచ్చని, ఎస్డీఎం 1 నెలలోపు రైతు ఫిర్యాదును పరిష్కరించాలని ఈ చట్టంలో నిబంధనలు కూడా ఉన్నాయని మోదీ తెలిపారు. ఇక ఎన్నో చర్చల అనంతరం నవంబర్ 29, 2021లో ఈ 3 చట్టాలను రద్దు చేస్తామని పార్లమెంటు సాక్షిగా మోదీ ప్రకటించారు. దాదాపు 13 నెలల పాటు పెద్ద ఎత్తున జరిగిన రైతన్నల పోరాటం ముగిసింది. 2021లో మోదీ ప్రభుత్వం రైతుల డిమాండ్లను అమలు చేస్తామని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాం అని ప్రకటించి డిసెంబర్ 1న ఆ చట్టాలను రద్దు చేసింది. కాగా మళ్ళీ 2 ఏళ్ల తరువాత రైతులు చలో ఢిల్లీకి ఎందుకు పిలుపునిచ్చారు? అయితే ఇటీవలే కేంద్రంతో ఎంఎస్పీ అంశంపై రైతుల చర్చలు జరగగా అవి విఫలమయ్యాయి. ఈ చర్చలలో ప్రధానంగా రైతులు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుకు ఉంచారు. అవి పండించిన పంటకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ చేయాలి, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి, గతంలో జరిగిన రైతు ఉద్యమంలో రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలి, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల పనిని 200 రోజులకి పొడిగించాలి, అలాగే దినసరి వేతనం 700 రూపాయలకు పెంచాలి. రైతు సంఘాలను ఆందోళన నుంచి విరమింపజేసేందుకు చండీగఢ్లో సోమవారం అర్ధరాత్రి కేంద్ర మంత్రులు, రైతు నేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులను ప్రభుత్వం ఒప్పించలేకపోయింది. దీంతో రైతులు మరలా రాజధాని బాట పట్టారు. మోదీ ప్రభుత్వానికి నిరసనగా ఫిబ్రవరిన చలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రాజధానికి రైతులంతా చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ బలగాలు రైతులని నిలువరించే పనిలో పడ్డాయి. ఢిల్లీకి 4 దిక్కులా పెద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి రైతుల ఆందోళనను ఆపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఆందోళనకు ఢిల్లీ ప్రభుత్వం కూడా మద్దతు తెలపటంతో రైతు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దేశంలో మరో 3 మాసాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమం కమలంలో కంగారు పుట్టిస్తోంది. దేశంలో దాదాపు 50% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు అధికార బీజేపీకి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం నేడు రైతులతో మళ్లీ చర్చకు రావాలని కోరింది. ఈ చర్చల్లో రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం పేర్కొంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.